చట్టసభలోకి ఎన్నికైన వారు ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. మరి వాటిని పాటించని వారిని ఏమనాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. అయితే అవి చట్టానికి లోబడి ఉండాలి. ఒక రాజకీయ మోటోతో సమాజంలో అలజడి సృష్టించేలా కుట్రలు చేస్తాము అంటే చూస్తూ ఊరుకోవాలా? అడ్డుకోకూడదా? గతంలో పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తే ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశాం కదా. 2-3 చావులకు ప్రత్యక్ష పరోక్ష కారకులయ్యారు. మనిషికో మాట, ఇంకా దేనికో దెబ్బ అంటారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్య పద్ధతులను పాటించాల్సిన నాయకులు అరాచకంగా వ్యవహరిస్తామంటే చట్టం తన పని తాను చేయకూడదా? జరగరాంది జరిగితే బాధ్యత ఎవరిది? చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న సూత్రం పాటిస్తే తప్పేంటి? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి విశాఖ నుంచి నర్సీపట్నం వరకు రోడ్ షో చేసుకోవచ్చని షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ టూర్లో 10 వాహనాలు మాత్రమే వినియోగించాలి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి జంక్షన్, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి, అటు నుంచి అనకాపల్లి, తాళ్లపాలెం, మాకవరంపాలెం వరకు అనుమతి ఇచ్చారు విశాఖ పోలీసులు. అయితే రూట్ మళ్లింపులు, జన సమీకరణ సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు విశాఖ నగర పోలీసు కమిషనర్ శంకభ్రత బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతి రద్దు చేస్తామని, నిబంధనల ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ టూర్ లో ఎవరికైనా గాయమైనా, ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు జరిగే నష్టానికి నిర్వాహకుడే వ్యక్తిగతంగా పరోక్షంగా బాధ్యత వహించాల్సిందే అన్నారు పోలీసు అధికారులు. తమ పార్టీ అధినేత టూర్ ను కూటమి సర్కార్ అడ్డుకుంటోందని గగ్గోలు పెట్టిన వైసీపీ నేతలకు 18 ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వటం నచ్చటం లేదట. అయితే పోలీసులు ఇచ్చిన కొత్త రూట్ ను అంగీకరిస్తున్నామంటూనే తమ నైజం చూపిస్తున్నారు వైసీపీ నేతలు. అసలు పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదంట. గురువారం జగన్ విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, కొత్త రోడ్డు, గోపాలపట్నం, వేపగుంట, అనకాపల్లి మీదుగా ప్రయాణించి నర్సీపట్నం మెడికల్ కళాశాలకు వెళతారని పోలీసులు చెప్పిన రూటుకు భిన్నమైన రూట్ మ్యాప్ చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇన్ఫాక్ట్ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వచ్చి మీరు నేషనల్ హైవే మీదకి వచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే, ఎక్కడ నేషనల్ హైవే మీదకి వెళ్తే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే సర్వీస్ రోడ్ లో వెళ్ళమని చెప్పి ఆదేశించి సర్వీస్ రోడ్ లో వెళ్ళాం. మరి ఆ రోజు మీ పోలీస్ డిపార్ట్మెంటే, మీ ఎస్పీలే నేషనల్ హైవే మీద వెళ్ళమని చెప్పి ఈ రోజు ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంటే ఈ రోజు నేషనల్ హైవే మీద వద్దు, స్టేట్ హైవే మీద వద్దు అని చెప్పి మీరు లేఖలు రాస్తే ఏమనుకోవాలి? వైజాగ్ లో ప్రపంచ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఉంది. ఈ సమయంలో జగన్ టూర్ పెట్టుకోవటమే పెద్ద తప్పు. పైగా మనను ఎవడ్రా ఆపేదంటూ రెచ్చగొడుతూ తమ బాధను జగన్ తో చెప్పుకోవడానికి మార్గ మధ్యలో రావాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులను రెచ్చగొడుతున్నారు. పోలీసులు జగన్ రెడ్డి రూటు మార్చినంత మాత్రాన వైసీపీ తన మాట మార్చదంటూ పోలీసులకు ఓ రకంగా సవాల్ విసిరారు మాజీ మంత్రి అమర్నాథ్. ఎంతమంది వస్తారనేటువంటి దానికి ఆ డిపార్ట్మెంట్ల తాలూకా ఓకే వదిలేస్తున్నాం. మేము లెక్కలు పెట్టి నెంబర్లు చెప్పలేము. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంతమంది వస్తారు, ఏం పేరు రాసి ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలా అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఉంటుంది. పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో, ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, సో గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాలో జగన్ రెడ్డి వేసుకున్న ముందస్తు ప్లాన్ ప్రకారమే రెచ్చగొట్టే కార్యక్రమానికి నాంది పలికినట్లు వైసీపీ నేత గుడివాడ కామెంట్స్ తో అర్థమవుతోంది. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కుట్రను జగన్ ఆదేశాలతో పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జూన్ లో సత్తెనపల్లిలో జగన్ రెడ్డి బల ప్రదర్శనతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఆసుపత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వలేదు జగన్ అండ్ బ్యాచ్. రాజకీయం కంటే ఎదుటివారి ప్రాణాలు ముఖ్యమని పులివెందుల పులకేసి భావించలేదు. అందుకే ఆసుపత్రికి వెళ్లటం ఆలస్యమవటంతో 22 ఏళ్ల తెల్లచర్ల మధు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ పాటికే మధు బ్రెయిన్ డెడ్ అయిందని, కాస్త ముందొచ్చుంటే ప్రాణాలు దక్కేవని చెప్పారు డాక్టర్లు. సరిగ్గా ఇదే రోజు వైసీపీ కార్యకర్త సింగయ్య కూడా జగన్ రాజకీయ దాష్టికానికి బలయ్యాడు. స్వయంగా జగన్ ఉన్న కారు సింగయ్య తలను తొక్కుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపమని ఎంత చెప్పినా ఆగలేదు.
సింగయ్య శరీరంపై నుంచే ముందు టైర్లు వెళ్లటంతో చనిపోయాడు. ఈ రెండు ఘటనల తర్వాత కూడా జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ కు బుద్ధి రాలేదు. జనం పట్ల సానుభూతి కలగలేదు సరికదా, గురువారం నాటి జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను బల ప్రదర్శనగా మార్చేందుకు వ్యూహరచన చేసింది వైసీపీ. ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి జనాలను తరలించే బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించారు. విజయనగరం నుండి 100 వాహనాల్లో జనాన్ని తరలిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ తొడలు కొడుతున్నారు వైసీపీ నేతలు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం రావడం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడానికి విజయనగరం జిల్లా నుంచి మనందరం వెళ్ళడం కూడా తథ్యం అని ఈ సందర్భంగా చెబుతూ, ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా ఏదైనా మీరు చర్యలు తీసుకుంటే ఆ చర్యలకి బాధ్యత వహించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు సిద్ధంగా ఉంటారని, ఇది ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమం. ప్రశాంత విశాఖలో వైసీపీ గురువారం చేయబోయే విధ్వంసకాండను ఊహించుకుని భయాందోళనకు గురవుతున్నారు. నిజంగా జగన్ రెడ్డికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ చూసి వెళదామని ఉంటే నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వెళ్లొచ్చు కదా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. జగన్ జమానాలో లాగా ప్రత్యర్థులను విమానాశ్రయాల్లో అడ్డుకునే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని, అందుకే జగన్ టూర్ కు అనుమతులిచ్చామని చెబుతున్నారు. పోలీసుల పరిమితికి వస్తే ఏం చేస్తారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ కు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. డెమోక్రసీలో ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్న దీన్ని పరిగణన చేసుకోవాలంటే అనుమతులు ఇస్తా ఉంటే దాన్ని ఆయన రాజకీయం చేస్తూ, ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేస్తూ, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తూ ఇంత బరితెగిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో ఉంది. దక్షిణాఫ్రికాకి మనకి జరుగుతున్న మహిళా క్రికెట్ మ్యాచ్ మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలా మంది అభిమానులు వస్తున్నారు, క్రీడాకారులు వస్తూ ఉన్నారు. విశాఖపట్నం వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అటువంటి టైం ఎందుకుంటాడు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తూ, మరి అధికారులు చెప్పిన మాటలు బేఖాతరు చేస్తూ, మరి మేము ఇట్లా చేస్తాం, ఎవరు అడ్డుకున్నా మేము పర్యటన జరుపుకెళ్తాం అని చెప్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజల ప్రాణాలకు కానీ వాళ్ళ దీనికి కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజా ఉద్యమంలో భాగంగానే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జగన్ వస్తున్నారని కలరంగిస్తున్నారు వైసీపీ నేతలు. నర్సీపట్నంలో ల్యాండ్ లేదు, కాలేజీ లేదు అని అవాకులు చవాకులు పేలే వారికి కాలేజీ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో కూడా చూపిస్తామంటూ రాజకీయ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి విడదల రజని. జనాల్ని ఇక్కడ ఏదో కాలేజ్ లేదు, ల్యాండ్ లేదని చెప్పి ఏదో మాటలు చెప్పారు కదా. ఇక్కడ కాలేజ్ ఉంది, ఆ ల్యాండ్ కి పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ జీవో నంబర్ 39 ఇచ్చిందని చెప్పి రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవన్నీ విషయాలు కూడా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు కూడా వస్తానంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరినీ, ఈ జిల్లాలో మాట్లాడుతున్నటువంటి అందరినీ రండి, మీరు కూడా రండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు, మీకు కూడా ఆహ్వానం. మీ దగ్గరుండి మీ అందరినీ కూడా ఆహ్వానించి మీకు కూడా ఆ కాలేజు కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చినా కూడా చూపిస్తాము. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాయి దళిత సంఘాలు. ఒక మాస్క్, పీపీఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్ మరణానికి కారణమైన జగన్ రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు దళిత సంఘాలు. నర్సీపట్నం మీరు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నర్సీపట్నానికి మీరు వెలగబోసింది ఏదైనా ఉందా? నర్సీపట్నం ఏమైనా బాగు చేసింది ఏమైనా ఉందా? డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు, N95 మాస్క్ అడిగినందుకు డాక్టర్ గారిని టార్గెట్ చేసి ఆయన్ని పిచ్చోని చేసి ఉద్యోగం నుంచి తొలగించి నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టించి గుండుపోటుతో చనిపోయాడని చెప్పి చిత్రీకరించారు. పోలీసుల ఆంక్షలను గౌరవించి ప్రజల ధన ప్రాణాలను కాపాడటంలో జగన్ పరిణితి చెందిన పొలిటీషియన్ గా వ్యవహరిస్తారా? చట్టం గిట్టం జాంతానై మన రాజకీయం ముఖ్యమంటూ పులివెందుల పులకేసి ప్రజాస్వామ్యాన్ని తొక్కుకుంటూ ముందుకు సాగుతారా అన్నది వెయిట్ అండ్ సీ.